ఇదేంటో తెలుసా మీకు? బనానా స్టెమ్. అదేనండి అరటి దూట. ఎప్పుడు నాన్ వెజ్ కర్రీసే కాదు, అప్పుడప్పుడు ఇలాంటివి కుక్ చేసుకుంటే మన హెల్త్‌కి చాలా మంచిది. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ కర్రీ తింటే బాగా క్యూర్ అవుతుంది. కర్రీ కాకుండా మనం జ్యూస్ చేసుకొనైనా తాగొచ్చు. ఎర్లీ మార్నింగ్ తాగితే మాత్రం చాలా బాగా రికవర్ అవుతాననమాట. టాబ్లెట్స్ కన్నా కూడా బాగా తగ్గుతుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బనానా స్టెమ్‌ని కర్రీ చేసుకొని అప్పుడప్పుడు తింటే మాత్రం చాలా మంచిది. కట్ చేసేటప్పుడు రౌండ్‌గా కట్ చేసుకోండి. ఇలా స్ట్రైట్‌గా కాకుండా రౌండ్ షేప్‌లో కట్ చేసుకుంటే పీసెస్ ఈజీగా కట్ అవుతాయి. ఆ తర్వాత వాటర్ వేసుకొని విజిల్స్ వేయించేసుకోవాలి. ఒక 5-6 విజిల్స్ అయితే వేయించానండి. మెత్తగా కుక్ అవుతుంది. ఇందులోకి కాంబినేషన్ గా పప్పు వేసుకుని కుక్ చేసుకుంటే బాగుంటుంది. నార్మల్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆయిల్లో పోపును వేసేసుకొని కుక్ చేసుకున్న అరటి దవ్వను వేసి కొద్దిగా పప్పు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంతేనండి. ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అప్పుడప్పుడు ఇలా కుక్ చేసుకొని తింటే వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ని తగ్గించవచ్చు. మీలో ఎంతమంది ఇలా కుక్ చేస్తూ ఉంటారు?